12 బెట్ గురించి ఈ వీడియోలో అందించే వివరాలు జస్ట్ అవేర్నెస్ కోసం. ఇది ప్రమోషనల్ వీడియో కాదు. ఈ వీడియోలో నేను మీకు 12 బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, అకౌంట్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి, మనీ ఎలా డిపాజిట్ చేసుకోవాలి, మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ నుండి రిజిస్టర్ అయితే మీకు 5000 వరకు బోనస్ వస్తుంది. ఫస్ట్ టైం మీరు డిపాజిట్ చేస్తే 200% వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు మనీ లాస్ అయినా కూడా మీరు లాస్ అయిన అమౌంట్లో నుంచి ఎవ్రీ వీక్ 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ పేజ్ని ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. యూజర్ నేమ్ అనేది మీ పర్సనల్, మీకు బాగా గుర్తుండే యూజర్ నేమ్ మాత్రమే ఇవ్వండి. పాస్వర్డ్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. పక్కన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వాటిని చూసి మీ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ని టైప్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. పైన కనిపించే కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపించే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే 12 బెట్లో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. మీకు అకౌంట్కి సంబంధించి లేదా డిపాజిట్కి సంబంధించి లేదా విత్డ్రాల్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న లైవ్ చాట్ని ఓపెన్ చేయండి. లైవ్ చాట్లో మనకు 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే లైవ్ చాట్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది. స్పోర్ట్స్లో మనకు మొత్తం 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి: సబా స్పోర్ట్స్, బీటీఐ స్పోర్ట్స్, ఏపీ స్పోర్ట్స్. ఇందులో మనకు క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్ లాంటి గేమ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కసినో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మనకు 2000+ లైవ్ కసినో టేబుల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న బ్యాంకింగ్ పైన క్లిక్ చేయగానే మీకిలా 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు డిపాజిట్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ ఈ-వాలెట్ అండ్ క్రిప్టో అనే 4 డిపాజిట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీకిక్కడ ఫోన్పే, యూపీఐ, పేటీఎం అండ్ గూగుల్ పే అనే 4 పేమెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు యూపీఐ నుండి ఎలా డిపాజిట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ ఈ-వాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న యూపీఐని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు డిపాజిట్ అమౌంట్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీకిలా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇలా మీకు ఒక క్యూఆర్ ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది. పేటీఎం, ఫోన్పే లేదా గూగుల్ పే నుండి ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయండి. లేదంటే ఇక్కడ కనిపించే యూపీఐ కోడ్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్ పే, ఫోన్పే, పేటీఎంలో యూపీఐ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు కాపీ చేసుకున్న యూపీఐ కోడ్ని ఎంటర్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయండి. మనీ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేశాక మీ ఫోన్పే ఇలా ఒక రెఫరెన్స్ నెంబర్ కనిపిస్తోంది. ఆ రెఫరెన్స్ నెంబర్ని కాపీ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ డిపాజిట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మీ 12 బెట్ అకౌంట్లో మీరు ఎంత మనీ డిపాజిట్ చేశారో అంత మనీ యాడ్ అవుతుంది. విత్డ్రా చేసేటప్పుడు మీ బ్యాంక్ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. జాగ్రత్తగా గమనించి ఇవ్వండి. ఈ వీడియోలోని సమాచారం ఎడ్యుకేషనల్ ఓన్లీ. ఏ బెట్టింగ్ ప్లాట్ఫామ్ లేదా యాప్కు సపోర్ట్ లేదా సజెషన్ లేదు. షేర్డ్ కాంటెంట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. లోకల్ నార్మ్స్ తప్పనిసరిగా పాటించాలి. ఆన్లైన్ యాక్టివిటీ మీ సొంత రిస్క్ మీద. ఈ వీడియో అడల్ట్స్ అంటే 18+ వారి కోసం. ఫైనాన్షియల్ అష్యూరెన్స్ ఏదీ లేదు.